దేవుణ్ణి స్తుతించటంతో ప్రారంభించాలి. ముందుగా దేవుణ్ణి గౌరవిస్తూ స్తుతించాలి. ఉదాహరణ: ప్రభువా, నీవు మహోన్నతుడవు, కృపాకరుడవు, నా జీవితమిచ్చినందుకు నీకు స్తోత్రములు. 2. కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడిచ్చిన దీవెనలకు ధన్యవాదాలు చెప్పాలి. ఉదాహరణ: నన్ను కాపాడినందుకు, నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. 3. పాపాల ఒప్పుకోలు లేదా క్షమాపణ కోరడం. మన తప్పులను ఒప్పుకొని క్షమాపణ కోరాలి. ఉదాహరణ: నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించు ప్రభువా. 4. మన అవసరాలు అడగాలి. మన జీవిత సమస్యలు, అవసరాలు దేవునికి చెప్పాలి. ఉదాహరణ: నా ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం మీద నీ చేయుంచు ప్రభువా. 5. ఇతరుల కోసం ప్రార్థించాలి. ఇతరుల కష్టాల కోసం ప్రార్థించడం దేవునికి ఇష్టం. ఉదాహరణ: బాధలో ఉన్నవారిని ఆదరించు, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వు ప్రభువా. చివరగా యేసునామంలో ముగించాలి. ఉదాహరణ: ఇవన్నీ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.